హౌస్లో నాన్న లేని బిడ్డలో ఇప్పుడు పెద్ద కూతురికి అయితే అమ్మ దొరికింది, మరి చిన్న కూతురికి అసలు అమ్మ లేడు నాన్న లేదు. ఇక్కడ ఎవరో ఒకరు భుజం మీద వాలిపోవటమే తనుజ, ఇదే పరిస్థితి. కానీ ఆమె మిన్నర్ మెటీరియల్, ఎలా వస్తుందో నాకైతే తెలియదు. చప్పట్లు కొట్టిన విషయంలో రమ్యని టార్గెట్ చేసి మాట్లాడింది, మరి మాధురి గారిని ఎందుకు మాట్లాడలేదు? అసలు ఆ మాటలు అన్నప్పుడు అన్నదే మాధురి గారు. మరి మాధురిని వదిలేసి రమ్య మీద పట్టడం వల్ల అర్థం ఏంటి? ఇట్లా చప్పట్లు కొట్టేస్తే కంటే ఎక్కువ సౌండ్ వచ్చేస్తాంట విజులు. నువ్వు విజులు వేసేస్తే నిజం అబద్ధం అయిపోద్దా? వెయ్యి చెయ్యి వెయ్యి వెయ్యి చెయ్యి అంటే అబద్ధం అయిపోద్దా? నిజమే అబద్ధం అయిపోద్దా? నువ్వు చేసేదంతా అంతే. అరుస్తున్నాక బాగానే, నువ్వెవడరా నన్ను నా భుజమే చేయటానికి, నన్ను ముట్టుకోవటానికి? నువ్వు నా తమ్ముళ్ళు లాంటి వాడివి, నీకు నాకు ఏంటి అని నువ్వు అనలేకపోయావే. వేయించుకుంటానే ఉన్నా, బాగానే వేయించుకున్నా, బాగానే రుద్దించుకున్నా, బాగానే గారాలు పోయావు, బాగానే అలకలు తీర్చారు, ఇవన్నీ చేశారు. ఇవేమీ కనపట్లేదా మాకు? నేను ఎప్పుడు ఆడాను? ఇమ్ము సాయం తీసుకోలేదు, బర్నీ సాయం తీసుకోలేదు, హౌస్లో ఎవ్వరు సాయం తీసుకోలేదు, పవన్ కళ్యాణ్ సాయం కూడా తీసుకోలేదు, ఎవ్వరు సాయం తీసుకోలేదు. ఈవిడే ఓన్గా ఆడేసి ఫైట్ చేసేసి గెలిచేసింది. అదే మరి చెవులో పువ్వు పెట్టమంటే ఇదే. ఒక్కసారన్నా నువ్వు నీ బుద్ధి నాకు నామినేషన్లో తెలిసింది. కొంతమంది పొగిడేస్తారు, అమ్మో తనూజ విశ్వరూపం చూపించేసింది, విశ్వరూపం చూపించింది. ఏం విశ్వరూపం చూపించింది? ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.